వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అయోమయంలో పడి తాను మళ్ళీ ఎమ్మెల్యేగా పులివెందులో పోటీ చేస్తే కనీసం డిపాజిట్లు కూడా రావన్న భయంతో ఆ పరిస్థితి ఏర్పడితే 40 ఏళ్ల కుటుంబ చరిత్ర హీన చరిత్ర బయటపడే అవకాశం ఉందని సీటు మారదామన్న ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎత్తుకుంటున్నాడంట. ఎక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుంది అని ఈ వార్త వాళ్ళు హల్చల్ చేస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కార్యకర్తల్లో కూడా అయోమయంలో ఉంది ఆ వార్త. దీని మీద మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ టైం అంతా కూడా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే బ్రహ్మగారు, మన వీక్షక మిత్రులకు కూడా. జగన్మోహన్ రెడ్డి పులివెందుల డిపాజిట్లు కూడా రావన్న భయంతో వేరే సీట్ ఎత్తుక్కుని అక్కడి నుంచి పోటీ చేసే ప్రయత్నంలో భాగంగా వేట మొదలుపెట్టాడు. సీట్ల వేట కనుచూపు మరలా కనపట్ల, ఎక్కడ సేఫ్ కనపట్ల. జగన్మోహన్ రెడ్డి ఏ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేసే అవకాశం ఉందంటారు? ఎట్లా చూస్తారు? అంటే బళ్ళు ఓడలు బళ్ళు అవుతాయి అంటారు చూసారా, సహజంగా అది సహజం. అట్లాగే ఇది కూడా సహజంగానే ఏం జరిగిందంటే, దాదాపు 50 సంవత్సరాలుగా పులివెందుల నియోజకవర్గం అనేది వైఎస్ ఫ్యామిలీ గుప్పిట్లో ఉందండి. ఆయన రాజశేఖర్ రెడ్డి గారు కానివ్వండి, వివేకానంద రెడ్డి గారు కానీ, విజయమ్మ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, ఇప్పుడు వరకు మొన్న 24 ఎన్నికల వరకు కూడా కొట్టుకొచ్చారు. 24 తర్వాత జడ్పీటీసీ ఎన్నికలు జరిగినప్పుడు 24 వరకు ఎలా సాధ్యమైందంటే, ఇంకా జగన్మోహన్ రెడ్డికి పట్టు ఉంది రాష్ట్రం మీద, మళ్ళీ అధికారంలోకి వస్తాడని పులివెందుల ప్రాంత ప్రజలు నమ్మారు. అందులోనూ ఈ ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ 11 సీట్లకు పరిమితం అవుతాడని వాళ్ళు అనుకోలేదు. కాబట్టి ఒకవేళ కనుక గెలిస్తే ముఖ్యమంత్రి అవుతాడన్న ఆశతో వాళ్ళు వేశారు. తర్వాత 11 స్థానాలకు పడిపోయిన తర్వాత జరిగిన ఏకైక ఎన్నిక జడ్పీటీసీ స్థానిక ఎన్నిక. అది ఆయనకి చిరకాల ప్రత్యర్థి. ఆ కుటుంబానికి బీటెక్ రవి గారి భార్య మహిళా రిజర్వేషన్ దాంట్లో పోటీ చేస్తే వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి డిపాజిట్లు కూడా గల్లంతైంది. గతంలో వీళ్ళు ఒక ఛాలెంజ్ కూడా చేశారు, వైనాట్ కుప్పం అని. అంటే 175కి 175 సీట్లు గెలుస్తాం కుప్పంతో సహా అని. చెరపకురా చెడిదు అంటారు. అది తిరగబడింది. ఈయన దాన్ని తిరగేద్దామని వెళ్తే అది వచ్చి ఈయన మీద పడి ఈయన దాని కింద నలిగిపోయాడు. 11 స్థానాలకు పరిమితమైన వ్యక్తి ఇవాళ అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులను అంచనా వేసుకుని బెర్రీ చేసుకుని ఆయన శ్రేయోభిలాషులు కూడా ఈసారి పులివెందుల నుంచి నువ్వు పోటీ చేయొద్దు, పోటీ చేస్తే కనుక ఫస్ట్ టైం 50 ఏళ్ళలో వైఎస్ఆర్ కుటుంబీకుడు ఓడిపోయాడనే ఒక అపప్రద కూడా వస్తుంది నీకు, ఇంకా ఏదన్నా సేఫ్ జోన్ చూసుకోమన్నట్టు చెప్తున్నారని తెలుసు. అంటే బయటకు వెళ్ళిపోయి ఓడిపోతే ఏదో చెప్పుకోవచ్చు, ఇక్కడ ఓడిపోతే చెప్పుకుంటా కూడా ఏముండదు. ఇప్పుడు విజయం గారు వైజాగ్లో ఓడిపోవటం పెద్ద విషయం కాదు. దూరపు నియోజకవర్గం తెలియదని ఓడిపోయిందని అనుకోవచ్చు. తర్వాత ఇన్ని సంవత్సరాల నుంచి ఇంతమంది గెలిచి ఈయన ఓడిపోవటం అనేది జరగొద్దని కొంతమంది చెప్తున్నట్టుగా తెలిసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది ఏంటంటే, అసెంబ్లీ 11 స్థానాలు వచ్చి కూడా అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడింది లేదు. అలాంటప్పుడు చాలామందికి అసలు ఇప్పుడు ఈ 11 మందిని ఎంపిక చేసుకున్న నియోజకవర్గాల్లో కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఈసారి మాత్రం గతంలో చేసిన పొరపాటు చేయొద్దు. అసెంబ్లీలోకి వెళ్ళని అభ్యర్థుల్ని ఎన్నుకోవటం అంటే ఎంత అవమానకరంగా ఉంటుంది ఆ నియోజకవర్గానికి. ఇప్పుడు భర్త అనేవాడు భర్తగా డ్యూటీ చేయాలి, కానీ ఎక్కడో అడవుల్లో ఉండాడు నా భర్త అని చెప్పుకోవటంలో ఉపయోగం లేదు. ఇప్పుడు వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళని అభ్యర్థి మా ఎమ్మెల్యే అని చెప్పుకుంటే ఆ నియోజకవర్గానికి జరిగే మేలేమన్నా ఉందా, ఒరిగేది ఏమన్నా ఉందా? అసమర్థుడితో కాపురం చేసినట్టే ఉంటుంది. అది నేను అనలేక ఆగాను, మీరు ఆ మాట అనేశారు. కాబట్టి ఇవాళ తను ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నప్పుడు ఎక్కడ కూడా ఇదే పరిస్థితి ఉంది. చాలామంది చెప్తుంది ఏంటంటే, నువ్వు నీ నివాసం తాడేపల్లి నివాసం ఏ నియోజకవర్గంలోకి వస్తావు, ఆ నియోజకవర్గం నుంచి కనుక నువ్వు పోటీ చేస్తే కనీసం ఒక స్థానికత ఉంటుంది, ఈయన ఇక్కడే ఉంటాడని. కానీ పులివెందుల ప్రజలకు కూడా ఎట్లాంటి పరిస్థితి వచ్చిందంటే, ఈయన ఒక గెస్ట్ లాగా వెళ్ళేవాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా. 2-3 నెలలకు ఒకసారి వెళ్ళటం, అక్కడ అట్లా కనపడి వెళ్ళిపోవటం, బెంగళూరు వెళ్ళటం, లేకపోతే తాడేపల్లి ప్యాలెస్కి వచ్చేయటం. ఇప్పుడు ఈయన ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన భారతిరెడ్డి గారు, ఆయన సతీమణి, నియోజకవర్గంలో అడుగుతున్న ప్రశ్నలకి, నియోజకవర్గంలో ఆగిపోయిన గృహ నిర్మాణాలు అవన్నీ చూసిన తర్వాత ఈయన రాష్ట్రం అంతా బాగు చేయకపోయాడు, సొంత నియోజకవర్గానికి కూడా చేయలేకపోయాడు అనే బాధ ఆమె వ్యక్తం చేసింది. అంటే ఒక రకంగా ఆమె తెల్లముఖం వేయాల్సి వచ్చింది, ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయింది. కాబట్టి ఒకవేళ కనుక తాడేపల్లి ప్యాలెస్ ఉన్న మంగళగిరి కనుక అయితే ఒక రకంగా ఏమవుద్దంటే, ఇది మంగళగిరిలో తను ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు కదా, ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు, నేను ఈ ప్రాంత వాసిని చెప్పుకుంటున్నాడు. కాబట్టి అక్కడి నుంచి పోటీ చేయటమే బెటర్ అని చెబుతున్నారు చాలామంది. ఇది పులి నోట్లో తలపెట్టినట్టు అవుద్దని జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా భయపడుతున్నాడు అంటున్నారు. అంటే ఓడిపోయి ఎట్టా ఓడిపోతాడు, ఓడిపోయినా కానీ
లోకేష్ మీద ఓడిపోయాను రా అని చెప్పుకుంటా కన్నా ఘనంగా ఉంటుందిగా. కానీ ఇక లోకేష్ గారి మీద ఓడిపోవటం అంటే ఇక అది రైటింగ్ ఆన్ ద వాల్, గోడ మీద రాతంత నికరంగా ఉంటుంది. ఎట్లా అంటే ఆయనకి నియోజకవర్గంలో ప్రతి ఇంటితోనూ పరిచయం ఉంది, ప్రతి వ్యక్తితోనూ దాదాపుగా ఆయన గుర్తుపట్టగల అంత ఇది సంపాదించాడు. ఇప్పుడు ఈయన తాడేపల్లి నియోజకవర్గంలో ఉన్నాడనే కానీ ఐ మీన్ మంగళగిరి నియోజకవర్గంలో ఆయన వ్యక్తిగతంగా అక్కడ సంబంధాలు ఏం మెరుగుపరచుకోవాలి. ఆయన సొంత ఎమ్మెల్యేలు మంత్రులకి అవకాశమైన వ్యక్తి, చుట్టుపక్కల వాళ్ళతో ఆయన ఇంటికి వెళ్ళే దోవలో ఉన్న ఇళ్ళు కూడా పీకేశారు. తర్వాత ఆయన ఇంటి పక్క నుంచి వెళ్తున్న రోడ్డు మీద వెళ్ళే ఊళ్ళను కూడా బ్లాక్ చేసేసి మీరు ఇంకొక రూట్లో వెళ్ళండి, ఈ రోడ్డు కూడా ఉపయోగించకూడదనే ఒక నియంత్రిత ధోరణితో వ్యవహరించిన వ్యక్తి ఇవాళ మంగళగిరిలో మాత్రం ఎలా గెలవగలుగుతాడు? అది కూడా ఒక పొరపాటు నిర్ణయం అవుతుంది, దుస్సాహసం అవుతుంది. మరీ లోకేష్ గారితో పెట్టుకోవటం అంటే ఆయన మొన్న రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ వచ్చిన 3వ స్థానంలో వచ్చినట్టున్నాడు. అలాంటి పాపులారిటీ ఉన్న వ్యక్తి మీద జగన్మోహన్ రెడ్డి గారికి స్థానికంగా ఎవరితోనూ పరిచయం లేదు, మంచి అభిప్రాయం లేదు. ఇప్పుడు ఆ సొంత ఊరిలోనే చెల్లని రూపాయి మంగళగిరిలో మాత్రం ఎట్టా చెల్లుతుంది? అంబటి రాంబాబు కనుక రేపల్లో వదిలిపెట్టి సత్తెనపల్లి వచ్చి అక్కడ కూడా బోల్తా పడ్డాడు కదా. అట్లా ఇప్పుడు నియోజకవర్గ వేట కొంతమంది పార్టీల్లో ముఖ్యులు చూస్తున్నారని చెబుతున్నారు. అంటే పులివెందులో ఓడిపోవటం అంటే బీటెక్ రవి చేతిలో ఓడిపోవాలి, తల కొట్టేసినట్టు ఉంటుంది. అదే లోకేష్ గారి చేతిలో ఓడిపోతే లోకేష్ గారి మీద ఓడిపోయాడు కదా పర్లేదులే అనుకుంటా అవకాశం ఉంటుంది, చెప్పుకుంటా కూడా అవకాశం ఉంటుంది. ఒక పార్టీకి జాతీయ స్థాయి కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి కాబట్టి ఒక రకంగా ఫేస్ సేవింగ్ అంటారు దీన్నే. చెప్పుకోవటానికి మరీ ఎవరో చిన్నాళ్ళ మీద కాకుండా స్థాయి గల నాయకుడి మీద ఓడిపోయారని చెప్పుకోవడానికి పనికి వస్తుంది. బహుశా ఆ ఉద్దేశంతోనే ఆయనకి ఈ సలహా చెప్పారో మరి తెలీదు. ఎందుకంటే తాడేపల్లి మంగళగిరిలో వస్తుంది కాబట్టి కొన్ని ఇక్కడి నుంచి పోటీ చేస్తే అదొక గౌరవప్రదంగా ఉంటుంది. ఒకవేళ కనుక ఇది కాని పక్షంలో ఇంకా ఎక్కడన్నా ఉత్తరాంధ్ర జిల్లాలకు వెళ్ళాలనే ఆలోచన కూడా ఉన్నట్టు. అబ్బాయి అసలు అక్కడ మీకు నామినేషన్ కూడా అయినవరకు అక్కడ అయినవరు. కానీ ఉత్తరాంధ్ర కొంతవరకు సేఫ్ అని, ఇతర సార్లు ఎక్కడ కూడా ఇప్పుడు నెల్లూరు గతంలో వాళ్ళకి స్ట్రాంగ్ హోల్డ్ అనుకునేవాళ్ళు. నెల్లూరు జిల్లాలో అసలు పరిస్థితి లేదు. ఇక్కడ ఏ జిల్లాలో మీకు ఉత్తరాంధ్రలో కూడా 1-2 రిజర్వ్డ్ సీట్లో గెలిచారు తప్ప మిగతా ఓసీ జనరల్ సీట్లు ఎక్కడ గెలిచిన పరిస్థితి లేదు. మీకు ఇక్కడ నామినేషన్ వేసే అవకాశం ఉందండి, స్వేచ్ఛ ఉంది. ఉత్తరాంధ్ర వెళ్తే నామినేషన్ కూడా వేయనివ్వరు, ఆ పరిస్థితి ఉంది అక్కడ. కొంతమంది చెప్పారంటున్నారు, అంటే బొత్స ఉన్నాడు కనీసం ఏదో కొంతవరకు మీకు సహాయపడతాడు. కానీ బొత్స ఈసారి నేనైతే అనుకోవటం బొత్సకే దిక్కు లేదు, ఇంకా జగన్ రెడ్డి ఏం చేస్తాడు? వ్యక్తిగతంగా ఆయన అయితే పోటీ చేస్తాడని నేను అనుకోనండి. పోటీ చేయడు, ఇట్లాంటి సమర్థించలేడు, సమర్థించిన ఒప్పుకోరు. అవును, ఇప్పుడు ఆయన మీరు అన్నట్టు ఈయన గెలిపించే స్థాయిలో ఆయన లేడు కాబట్టి మరి 29 వచ్చే నాటికి తనే నిర్ణయం తీసుకుని అసలు రాజకీయాలకి దూరంగా ఉంటామా, పార్టీ పోటీ చేసిన ఉపయోగం లేదనే ఉద్దేశంతో అసలు ఎవరిని పోటీకి పెట్టకపోయినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే పరిస్థితులు రోజు రోజుకి తీసుకట్టుగా అయిపోతుంది. ఇప్పుడు సొంత నియోజకవర్గం నుంచి వ్యతిరేకమైన రిపోర్టులు రావటం అంటే ఇక అంతకన్నా ఘోరమైన పరిస్థితి ఏముంటుందండి ఎవరికైనా. వైనాట్ కుప్పం అని వాట్ అబౌట్ పులివెందుల స్థాయికి దిగజారిపోయారు ఆఖరికి. అవును, అంతేకా. మరి ఇప్పుడు అంత ఛాలెంజ్ చేసినట్టు సొంత ఇంట్లోనే చల్లని పరిస్థితికి వస్తే స్వర్గానికి వెళ్ళి పోటీ చేస్తా అన్న వ్యక్తి ఉట్టినే అందుకోలేని పరిస్థితికి వచ్చింది. కాబట్టి మీరు అన్నట్టు ఈవెన్ మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేస్తే చెప్పుకోవడానికి పనికి వస్తుంది, నేను ఓడిపోయింది ఫలానా ఆయన చేతిలో, లోకేష్ గారి చేతిలోను. కాబట్టి ఆయన అంతకుముందు సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా కాబట్టి ఆయన చేతిలో ఓడిపోయానని చెప్పుకోవచ్చు. అంటే ఏదో కాజు, నేను ఇదే మొదటిసారి ఇక్కడ పోటీ చేయటం అని. పులివెందుల చలని కాసు రాష్ట్రంలో ఎక్కడా చెల్లే అవకాశం లేదని వైనాట్ కుప్పం అన్న వాళ్ళు వాట్ అబౌట్ పులివెందుల అనే స్థాయికి దిగజారిపోయిన తర్వాత ఆ పార్టీ పోటీ చేయడం కూడా అనవసరం అంటూ విశ్లేషించిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం. నమస్కారం అండి.